అయ్యి బాబోయ్, ఇదెక్కడ గోల్రా బాబు! చదువుకు ముందేమో కాకరకాయ, చదివిన తర్వాత కేకరకాయ అన్నట్టుకుంది. అది బతుకున్నప్పుడేమో ఒక పేరుతోనే పిలిచారు, కోడి అని. చచ్చిన తర్వాత 100 రకాల వింత వింత పేర్లు. ఏదైనా రెస్టారెంట్కి పోతే ఒక మెనూ కార్డు మన బెంచ్ మీద పడేసి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోమని పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. పోనీ మన నచ్చింది సెలెక్ట్ చేద్దామంటే ఒక చికెన్ మీద ఇన్ని వెరైటీలా! ఓలమ్మో పూణేలో రేట్స్ చూద్దాం ఉంటే అదిరిపోద్ది. ఓర్నాయనో, దాని జోలికి వెళ్ళకూడదు. మరి ఎట్టాగా చికెనే తినాలనిపిస్తుంది, కానీ ఇన్ని పేర్లో ఏదో తెలియక తెలిసి ఒక పేరు ఆర్డర్ ఇచ్చానంటే అది సత్తగా అయిపోతే ఎనమల్ల బిల్లు మాత్రం పేలిపోతూ ఉండద్ది. అది తగ్గేమన్నా తగ్గేరుగా. ఒకవేళ బిల్లు చూసినప్పుడు తమ్ముడు ఈసారి మళ్ళీ వస్తాలే, ఇంకా నలుగురిని వేసుకుని వస్తాను చుట్టాలని, కూసంత రేట్ తగ్గి వచ్చాక ఇప్పుడు నా బిల్లు కట్టలేను అని అంటే, అక్కోయ్ నువ్వు వచ్చినా రాపోయినా బిల్లు ఇంతేనాక. ఇప్పుడు నువ్వు తిన్న రెస్టారెంట్ది నచ్చిందనుకోక నువ్వే రెండోసారి లెగెత్తుకుంటూ వస్తాలేక, నాకు ఆ నమ్మకం ఉంది, ఇప్పుడు మాత్రం బిల్లు కట్టేసి వెళ్ళాక అంటున్నారు. ఇంకేం చేస్తాము, బిల్లు కట్టేసి వెళ్తున్నాం. కానీ అక్కడికి వెళ్ళి 100 రకాలు 100 ఐటమ్స్ ఇచ్చి తర్వాత బాగుంది బాగాలేదని వంకలు పెట్టే కన్నా ఇప్పుడు మీకు కావాల్సిన మండి బిర్యానీగా నేను చక్కగా చేస్తాను, అట్టాగే అదిరిపోయేలాగా చేస్తాను. మరి నాతో పాటు వీడియో చూస్తారా? ఇంకో చూసారనుకో అందరు వీడియోలు ఒక ఎత్తు, మన వీడియో ఒక ఎత్తు. ఇప్పుడు మండి చికెన్ మీద మనం ఎట్టాగా మసాలా రుబ్బుకోవాలో చెప్తున్నానే. ఇటగా అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1½ టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు చిక్కటైన పెరుగు 2 టేబుల్ స్పూన్ ఉంటే చాలు, ఎక్కువ కూడా అక్కర్లేదు. ఇప్పుడు చక్కగా మీ అందమైన చేతితో ఇలా చక్కగా మెత్తగా చేసుకోండమ్మా, మొత్తం కలిసేలాగా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఫుడ్ కలర్ కూడా వేసుకోకూడదే. మరి మండి బిర్యానీ అంటే ఫుడ్ కలర్లో అలాంటివి ఏమి వేసుకోకూడదు. ఇట్టాగే నేను చెప్పినట్టు న్యాచురల్గానే చేస్తారు వాళ్ళు కూడా. అట్టాగే మనం వాళ్ళతో పోల్చుకోకూడదులే, మన తీరు వేరు కదా. మనం కూడా ఇట్టాగే చక్కగా ఇప్పుడు ఒక లెగ్ పీస్ మీద ఇట్టా అంటించుకోవాలి, బాగా మిక్స్ అయ్యేలాగా. అంటే మనకి మధ్య మధ్యలో గీతలు పెట్టుకుంటామా చికెన్ మీద, ఆ గీతల్లో ఈ మసాలా పౌడర్ మొత్తం దానికి అంటియండి అమ్మా. చక్కగా ఎలా అంటిస్తారు, వచ్చి రానిలాగా అంటిస్తారా ఏంటి? ఇట్టాగా చేత్తో తీసుకొని అక్కడ చిరుకుల్లా పెట్టుకున్నాం కదా, అట్ట దాంట్లో మసాలా దూర్చండి అమ్మ. ఇక తినేటప్పుడు వండేటప్పుడు కమ్మగా ఉప్పు కారం పసుపు అన్నీ తగులుతున్నట్టుగా ఫీలింగ్ అవుతారు. లేదు పైనే మనం అద్దుకుంటే ఫెయిర్ అండ్ లవ్లీ లాగా మనకి ఏగేటప్పుడు తినేటప్పుడు కూడా ఇలా కొంచెం సప్పగా ఏదో మిస్ అయినట్టు ఫీలింగ్గా ఉండిద్ది. ఇప్పుడు నేను చెప్పినట్టు చేశారనుకో, ఓలమ్మో ఇప్పుడు నా మాటల కన్నా మీరు తినేటప్పుడు మాత్రం సూపర్గా చెప్పిందక్క అని అనుకుంటారు. ఇది మాత్రం పక్క. సరేలే కానీ సోత్తోనే మొదలు పెట్టేస్తున్నాను అంతా. ఇక నేను వీటిని ఉడకబెట్టాలంటే ఎట్టాగా స్టీము అవి ఏం అక్కర్లేదు. స్టీమ్ చేశారనుకో మనకి మధ్య మధ్యలో హోల్స్ ఉండటం వల్ల మనం అంటించిన పేస్ట్ మొత్తం నీళ్ళలో దిగిపోయి నీళ్ళన్నీ ఏదో బిర్యానీ ఉండేప్పుడే వాడతాం తప్ప ఇలాగ కాల్చుకుని తినేప్పుడు వాడమా నీళ్ళు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాగా ఒక మూకిడి తీసుకోండి అమ్మా, లేదంటే మీ దగ్గర ఏదైనా గిన్నెనే తీసుకోండి. చక్కగా ఇక దాని నిండా కొద్దిగా వాటర్ వేయండి అమ్మా. కొద్దిగంటే ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసి తర్వాత స్టాండ్ వేసి, ఇప్పుడు స్టాండ్ వేయంగానే మనం ప్లేట్ పెట్టాలమ్మా. మరి జల్లు లాంటిది పెట్టుకున్నారనుకో మీరు ఆ ముక్కలు వేయించేప్పుడు మనం పేస్ట్ పెట్టాం కదా ఈ జాయింట్ల మీద, ఆ పేస్ట్ అనేది ఆవిరి వల్ల కిందకి దిగిపోతూ ఉండిద్దమ్మా, వాటర్లో పడిపోతూ ఉండిద్ది. అప్పుడు ఆ వాటర్ అనేది మనం వేస్ట్ చేయకుండా బిర్యానీలో వాడతారు. మనం బిర్యానీ కాకుండా ఇట్టాగే తిన్నామనుకో చక్కగా బాగుంటుంది కదా. అప్పుడు మరి ఎలా చేయాలి? ఆవిరితో ఈ మసాలా మొత్తం పోవడం కరెక్ట్ అంటారా? కాదు కదా. ఇప్పుడు ఆ స్టాండ్ మీద ఒక ప్లేటు జల్లు లాంటిది కాకుండా మామూలు ప్లేటే తీసుకొని చక్కగా దానిపైన ఆయిల్ అనేది ఇలా వేసుకున్నామా. తర్వాత జాయింట్ ముక్క ఇలా వేసుకొని ఇప్పుడు దాని మీద కూడా 1 టేబుల్ స్పూన్ వరకు నూనె అనేది వేసుకొని మొత్తం పట్టేలాగా ఇప్పుడు మీరు స్టీమ్ చేయాలి. అంటే మూత పెట్టుకుంటే చక్కగా మీకు ఉడికిద్దమ్మా. ఎంతసేపు ఉడికిద్దంటే 20 నిమిషాలు పట్టిద్దమ్మా. 20 నిమిషాలకి మనం మధ్య మధ్యలో అటు ఇటు
తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా మనకి స్టిఫ్నెస్ రాగానే బాగా ఉడికింది కదా ముక్క, నేను ఫోక్ స్పూన్ పెట్టినా కూడా అంటట్లేదు. అది కాకుండా మనకి ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు నేను ప్లేట్ పెట్టుకోమన్నాను కదా, చూసారా మనకి గ్రేవీ ఎలా దిగిపోయిందో. ఇప్పుడు ఆ గ్రేవీ ఇలాగ మీరు స్టీమ్ చేసినప్పుడైతే వాటర్లో పడితే ఆ వాటర్ని మీరు తీసుకోగలరా? లేదు. ఇలా ప్లేట్లో పడింది కాబట్టి ఇప్పుడు ఆ మసాలా మళ్ళీ ఆ చికెన్ మీద వేసుకోవచ్చు. చూసారా వేస్ట్ అవ్వకుండా ఉందా? ఇప్పుడు చూడండి, ఆ వాటర్ కూడా మనకి నూనె చుక్క లేకుండా మసాలా పడకుండా పర్ఫెక్ట్గా ఉందా? ఇప్పుడు ఆ నీళ్ళన్నా మనకు అక్కర్లేదు, పాడేసేయండి. ఇప్పుడు చూసారా మన వీడియోలో ఏదైనా వేస్టేజ్ ఉందా? అంత పర్ఫెక్ట్గానే ముక్క మీద పడిందా? మరి అది అట్టా ఉండాలి మన వీడియో అంటే. ఇప్పుడు చక్కగా ఒక కడాయి తీసుకొని, లేదంటే అదే కడాయి తీసుకొని చక్కగా ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఇప్పుడు ఈ చికెన్ ఉంది కదా మన లెగ్ పీస్ది, ఆ చికెన్ మీద మనం గ్రేవీ ఆల్రెడీ ఆ ప్లేట్లో పడింది కదా, ఆ ప్లేట్లో ఉన్న గ్రేవీ మొత్తం దీని మీద వేసి ఇలా 2 వైపులా కాల్చుకుంటూ ఉండండి. మనం ఎక్కువగా పెద్ద మంట పెట్టకుండా ఇలా సన్న మంట మీద వేయించుకుంటూ ఉండండి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉండిద్ది, మనకి పర్ఫెక్ట్గా ఏగిద్ది. లేదు పెద్ద మంట పెడితే పైన వేగి ఇలా లోపల మాత్రం కూసంతా మనకి పచ్చితనం అట్టాగే ఉండిద్ది. అదేంటక్క 20 నిమిషాలు పచ్చితనం స్టీమ్ చేసావు కదా, ఇంకెందుకు ఉండిద్ది పచ్చితనం అని అంటే, స్టీమ్ చేసుకున్నప్పుడు మనకు ముక్క అంతా పర్ఫెక్ట్గా ఉంది. మరి ఇలా నూనెలో వేయించేప్పుడు కూర్చున్న ఫ్లేవర్ కూడా రావాలి కదా దాని మీద. మరి అలా రావాలంటే ఉట్టి స్టీమ్ చేసుకున్నట్టు తింటే బాగుండిద్దా? ఇలాగే వేయించుకుని తింటేనే కమ్మగా రుచే వేరు. అందువల్ల మనం ఉడికిచ్చేప్పుడు 20 నిమిషాలు అయినా, వేయించేప్పుడు కూడా 20 నిమిషాలు పెట్టుకోవాలి. మరి అందుకే అంటారు మండి చికెన్ అంటే మండిపోతూ ఉండుద్ది. మరి పైకాడ ఉడికిచ్చేప్పుడు 20 నిమిషాలా, మరి వేయించేప్పుడు 20 నిమిషాలు మాటలా? అయ్యి బాబోయ్, గ్యాస్ అంతా దండగని మాటే కానీ తింటుంటే మాత్రం రుచి అంతా అమోహం అమృతం. అదేంటి ఇంకా వింత వింత పేర్లు కూడా సూపర్ అమ్మా. నా మాటలో చెప్పాలంటే ఇరగదీసింది, అంత కమ్మగా ఉంది. మరి బయట రెస్టారెంట్కి వెళ్ళి వందలు అక్కడ పెట్టే కన్నా చక్కగా ఇంట్లో ఇట్లాంటి కోడి జాయింట్లు తెచ్చుకొని మీకు నచ్చిన పేర్లతో ఇలాగ నేను చెప్పినట్టు చేయండి, కడుపారా తింటారు. అదే కాకుండా తినేటప్పుడు మాత్రం అక్క వంట కంపల్సరీ చూసే చేయాలి, అంత రుచిగా అంత వివరంగా చెప్పిద్ది అని థ్యాంక్ యూ కూడా చెప్పుకుంటారు. థ్యాంక్ యూ ఏమో అక్కర్లేదులే, కానీ తినేటప్పుడు మాత్రం నన్ను తలుచుకోండి. వెళ్ళరానా? బాయ్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక నవ్వు, ఒక లైకు, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్, అంతే. బాగా భారీగా వేసేసాను మాటలన్నీ. సరే బాయ్ అమ్మా. అయ్యి బాబోయ్, అసలైన మ్యాటర్ చెప్పకుండా తుర్రు పెట్టలాగా వెళ్ళిపోతున్నానేంటి? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియో మండి బిర్యానీ ఎంత కమ్మగా ఉండిద్దంటే అయ్యి బాబోయ్.